ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్సింగ్ గారి పరిచర్య నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. జనవరి 4. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇవ్వద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత జనులు ఎంతమాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకుండిరి. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనం. ఎఫెసీ 4వ అధ్యాయం 11 నుండి 14లో ఆయన ప్రజలముగా మనము సంపూర్ణతకు వచ్చుట దేవుని యొక్క ఏర్పాటు. దేవుడు సంఘమునకు అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు అను 5 అంతల కృపావరములను ఇచ్చెను. వారి 5 అంతల పరిచర్య ద్వారా ఆత్మలు తిరిగి జన్మించి యేసుక్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణతలోనికి తేబడుదురు. మనం దేవుని ఏర్పాటును అనుసరించి ఆయన వాక్య ప్రకారం సంఘములను కట్టుటకు ఆరంభించినప్పుడు వెంటనే శత్రువు కూడా ఆటంకపరిచడి వాని కార్యములను ఆరంభించును. ప్రజలు దేవునికి సంపూర్ణంగా లోబడి దేవుని మందిరములో బాప్తిస్మములో ఆరాధన, ప్రార్థన మరియు బైబిల్ పఠనములో భాగం తీసుకొనుటకు ఆరంభించినప్పుడు సాతాను అనేక వైపుల నుండి ఆటంకములను తెచ్చుటను మేము అనుభవించితిమి. కీర్తన గ్రంథం 129వ అధ్యాయం 2లో కీర్తనకారుడు చెప్పుచున్నట్లు తప్పుడు ప్రచారం చేయడం ద్వారా మన చేతులను బలహీనపరచుటకు వాడు ప్రయత్నించును, మరియు దేవుని పనిని ఆటంకపరచుటకు అనేక ఇతరమైనవి చేయును. అయితే మనం కేవలం దేవుని యందు నమ్మకం ఉంచి వారి మాటలు లేక కార్యములను ఏమాత్రం పట్టించుకొనకుండా ఉన్న ఎడల ప్రభు మన పక్షంగా పనిచేసి వారిని అవమానపరచును. అనేక సార్లు కొందరు వ్యతిరేకంగా పైకి వచ్చి నీకు వ్యతిరేకంగా మాట్లాడి హాని చేయుటకు ప్రయత్నించుదురు. అటువంటి సమయములలో ఏమాత్రం వారి మాటలను పట్టించుకొనకము, లేక ఏ విధానములోనూ వారిపై పగ తీర్చుకొనుటకు ప్రయత్నించకము. ఎవరు చంద్రునిపై ఉమ్మివేయుటకు ప్రయత్నించుదరో వారిపైనే ఉమ్మిపడునని మనం జ్ఞాపకం చేసుకొనుటకు ఇది సహాయపడును. మన శత్రువులు మనకు హాని చేయుటకు ఏదైనా చేయవచ్చును, అయితే ఉపాయంగా వారు చేయు కీడు తిరిగి వారి మీదకే వెళ్ళును. కీర్తన గ్రంథం 129వ అధ్యాయం 5లో మనకు ఒక వాగ్దానం కలదు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు తిప్పబడుదురుగాక. వారు నింద, శిక్షావిధి క్రిందికి వచ్చెదరు. వారి వ్యతిరేకతను బట్టి నీవు చింతపడనారంభించిన ఎడల నీ నిద్రను, ఆకలిని, సమాధానమును పోగొట్టుకుందువు. దానికి బదులుగా నీవు వారిని విడిచిపెట్టి దేవుని దయందు ఆనందించుము. శత్రువు దేవుని మందిరమైన సియోనును ద్వేషించును. నీవు దేవుని ఏర్పాటు చొప్పున దేవుని మందిరంలో ఉండవలనని కోరుచున్న ఎడల వాడు నిన్ను ద్వేషించుటకు మరియు బయలుపరచబడిన దేవుని సత్యమునకు సంపూర్ణంగా లోబడకుండా ఆటంకపరచుటకు మనుష్యులను లేపును. నీవు దేవుని వాక్యమునకు సంపూర్ణంగా లోబడి ఆయన పరలోక సంకల్పమును అనుసరించి ఆయన చిత్తం చేయవలనని కోరినప్పుడు నీవు హేళన పాలగుదువు, ద్వేషించబడదువు మరియు తృణీకరించబడదువు. అయితే నీవు కీర్తన 129:6లోనున్న ఆయన వాగ్దానములను అనుభవించుదువు. వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలె ఉందురుగాక, ఎదుగక మునిపే అది వాడిపోవును. అది ఎవరైనను ఇంటి పైకప్పు మీదకి ఎక్కి దానిని శుభ్రపరచుటకు తమ సమయమును శక్తిని వ్యర్థం చేసుకొనుట వలె ఉండును. మన శత్రువులు కూడా అలాగుననే వాడిపోవుదరని ప్రభువు చెప్పుచున్నాడు. వారి విషయమై మనం చింతించవలసిన అవసరం లేదు, లేక వారిని ఎదిరించవలనని ప్రయత్నించవలసిన అవసరం కూడా లేదు. మనం ఓపికతో ఉన్న ఎడల ప్రభువే వారిని సంధించుటను మనం చూడగలం. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.